యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్యదానము, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. బైబిల్ అంతటిలోని గొప్ప వాగ్దానాల్లో ఇది ఒకటి. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. మనుషులు సహజంగా దేవుని పిల్లలు కాదు, వారు ఆయన పిల్లలు కావాల్సిన అవసరం ఉంది. స్వభావరీత్యా వారు తమ సృష్టికర్తపై తిరగబడి దేవునికి వేరైనటువంటి జీవులు. అయితే దేవుడు మనుషుల దగ్గరికి పంపిన వెలుగు, వాక్కు, రక్షకుడు, ముక్తిదాత అయిన యేసు ప్రభువుని స్వీకరించడం ద్వారానే వారు దేవుని పిల్లలు కాగలుగుతారు. ఆయన స్వీకరించడం అంటే ఆయన మీద నమ్మకం ఉంచి జీవించడమే. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నిన్ను అంగీకరించి నీ నామమునందు విశ్వాసం ఉంచి నీ పిల్లలుగా జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఈ దినాన మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.